అరే సుమేష్, నువ్వు సతీష్ గాడు ఇద్దరు వెళ్ళి వాడిని చూడకపోవడం చాలా తప్పురా. నన్నేం చేయమంటావు? దారిలో వెళ్ళేవాడిని హత్య చేసినందువల్ల వాడి వెనకాల తిరగమంటావా? ఈ విషయంలో ఈయనకంటే శ్రద్ధగా ఉండాల్సింది సతీష్ బాబాయ్. ఆయన వెళ్ళలేదుగా. నేను రెడీనే, ఎప్పుడు వెళ్ళాలో మాత్రం చెప్పండి. అది కూడా నీతో చెప్పాలా? వెళ్ళి వాణ్ణి చూసి బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లేవో చెయ్యాలి. అలా ఇద్దరు వెళ్ళినా సరే జామీన్ దొరకదు. జామీన్ ఇప్పించడం నేను చూసుకుంటాను, కానీ డబ్బుల విషయం నువ్వు చూసుకోవాలి. నా పాకెట్ ఖాళీగా ఉంది. ఈయన దగ్గర మాత్రం ఏంటి, డబ్బులు చాలా ఉన్నాయా ఏంటి? ఇలా చూడు, ఇది మా అన్నదమ్ముల విషయం, అది మేము మాట్లాడి తీర్చుకుంటాం. సతీష్ అన్నయ్య, ఇల్లు జప్తు చేయకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇక కేసు కోసం ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. మీరిక్కడే ఉండి ఊరికే ఏం అరవక్కర్లేదు. మీ తోబుట్టువు జైల్లోనే ఉండాలని మీరు అనుకుంటే మీరు వెళ్ళక్కర్లేదు. అలా కాకుంటే ఆయన షేర్ అమ్మో తాకట్టు పెట్టో కేసు జరిపించాలి. బాలా చెప్పేది కరెక్ట్. వేణుకు మీరు ఖర్చు పెట్టలేకపోతే వేణు భాగం ఇవ్వండి. స్థలం డాక్యుమెంట్స్ మొత్తం బ్యాంక్ లో ఉన్నాయి, అవి తీయకుండా అమ్మడానికి వీలు కాదు. ఇక వేణు గతే అదో గతే వాల్సిందే. తర్వాత వేణు పనిచేస్తున్నాడు చూడు ఆ కంపెనీ, వాళ్ళు కూడా వాడిని జామీన్లో తీయొచ్చు. అలాగే జరిగిందనుకో వాడు ఇక్కడికే వస్తాడు. వాడు జైల్లో ఉన్నాడని తెలిసి కూడా మీరిద్దరూ వాడిని వెళ్ళి కలవనందుకు వాడు మిమ్మల్ని కొడతాడ్రా. ఒకవేళ అలా జరగకుండా ఉండాలంటే వెంటనే మీ ఇద్దరు కలవండి. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కొద్ది రోజులు అమ్మ ఇక్కడే ఉన్నాను. బాలా, నువ్వు ఇలా బిడ్డను ఎత్తుకొని ఉంటే తను నిద్రపోదు. ముందు పాపకి పాలు పట్టు. ఇదిగో, ఈ పాలు సుమేష్ డబ్బుతో కొన్నవి కాదులే, నేను పనిచేసిన డబ్బులతో తెచ్చినవి. నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావక్క? 1 వారం అవుతుంది. ఇక్కడున్న కోఆపరేటివ్ అసోసియేషన్ పేరుతో సోపు, వాషింగ్ పౌడర్, క్లీనింగ్ లోషన్ తయారు చేసే పని. వారానికి 3 రోజులే పని ఉంటుంది. ఆ పనైనా ఉంది కదా. మా ఆయన ముందైతే ఒప్పుకోలేదు. పెద్ద కాంట్రాక్టర్ భార్య పనికి వెళ్తే అవమానం అంట. పస్తులుండే కష్టం కన్నా పనిచేస్తే అంత కష్టమే ఉండదు కదా. ఎవరి సహాయం లేకుండా మనకు కావలసినవి మనమే కొనుక్కోవచ్చు. ఈ పాలు నేనే కొని తెచ్చాను. పోలీసు విచారిస్తున్న ఒక కుట్రవాదిని హై రేంజ్లో పొడిచి చంపేసిన వేణుగోపాల్ ఫోటో న్యూస్ పేపర్లో వస్తే చూసాం. చిన్న న్యూసే, అందుకని ఎవరు పట్టించుకోరులే. ఎందుకు బాలా వేణు అతన్ని చంపాడు? నాకు తెలీదక్కా. అతనేమన్నా నువ్వు ఉంటున్న ఇంట్లోకి వచ్చాడా? చనిపోయిన వ్యక్తి హౌస్ ఓనర్ బంధువు. అతను అక్కడికి దాక్కోడానికి వచ్చాడు. వేణుగోపాల్తో ఏదో గొడవైనట్టుంది. పోలీసులు వేణుగోపాల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడే తెలిసింది. వేణు నీతోనే ఉన్నప్పుడు అది నీకు తలనొప్పిగానే ఉండుంటుంది. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. ఎన్ని రోజులు శిక్ష పడుతుందో కూడా తెలీదు. నువ్వు ఈ బిడ్డతో ఎలా బ్రతకగలవు? పాప మాత్రమే కాదు, నా కడుపులో ఇంకో ప్రాణం ఉంది. వేణు ఎన్ని సంవత్సరాలకి బయటకు వస్తాడో కూడా తెలీదు. ఒకవేళ నువ్వు ఈ బిడ్డను కంటే ఊరంతా ఏమనుకుంటారు? నేను జీవిస్తున్నది మిగతా వాళ్ల కోసం కాదు కదక్కా. కానీ ఇటువంటి సమయంలో ఏమైనా సరే నేని బిడ్డని కంటాను. తలరాత నా ఎదుట సవాళ్లను నిలబెట్టి ఉంది. ఈ సవాళ్ల నుంచి బయటపడి నేను నా బిడ్డల్ని పెంచాలి, చిన్న ఘాటు కూడా పడకుండా.
హలో. నిద్రపోయి ఉంటావనుకున్నాను. అదెలా హరి, నీతో మాట్లాడకుండా ఎలా నిద్రపోతాను? సరే, వేణుగోపాల్ గురించి మీకేమైనా తెలిసిందా? లేదే. ఏమైంది? ఇక్కడ న్యూస్ పేపర్లో ఆ వేణుగోపాల్ ఎవరినో హత్య చేసినట్టు న్యూస్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను. ఏ, నువ్వు చూడలేదా? నేను పేపర్ ఫ్రంట్ పేజ్ మాత్రమే చూస్తాను. అలాంటిదే నేను చూడలేదే. అంత పెద్ద న్యూస్ పేపర్లో ఒక చిన్న పేజీలో వచ్చింది. వేణు ఇంకా చంపబడిన వాడి ఫోటో కూడా వచ్చింది. అయ్యో, కానీ ఆ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు హరి. దేవుడా, వేణుగోపాల్ని పోలీసులు పట్టుకొనుంటే బాలా పాప ఏమై ఉంటారు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారు? నువ్వు ఫోన్ తీసుకెళ్లి నాన్నకివ్వు. మావయ్య ఎప్పుడు నిద్రపోయారు. టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు బాగా నిద్రపోతూ ఉంటారు. అయితే రేపు ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. మాట్లాడడానికి ఇంకేం లేదా? ఇంకేం ఉంటాయే, ఈ న్యూస్ చదివిన తర్వాత నా మూడ్ మొత్తం పోయింది. ఏమైందో ఏంటో అని ఆలోచించడం వల్ల టెన్షన్ కూడా ఉంది. పోనీ ఓ వారం అక్కడికి రానా? హరి, నువ్వు వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నాకు నిన్ను చూడాలనుంది. కానీ వేణు గురించి అయితే నువ్వు రానక్కర్లేదు. ఏదైనా విషయం తెలిస్తే నేనే నీకు కాల్ చేస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. మావయ్య, నువ్వింకా నిద్రపోలేదా? అది హరి ఇప్పుడు కాల్ చేశారు. వేణు ఎవరినో హత్య చేశారని పేపర్లో చూసి ఆయన తెలుసుకున్నారట. మన ఎవరికీ దీని గురించి తెలియదని ఆయనతో నేను చెప్పాను. రేపొద్దున మీకు ఆయన కాల్ చేస్తారు. నేనేం చెప్పాలి? హరి చెప్పేంత వరకు మనెవరికీ దీని గురించి ఏం తెలీదు. మీరు అదే చెప్పండి. అది మీకు తగ్గట్టుగా మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి. కేసు గురించి వేణు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పండి. బాలా గురించి పాప గురించి అడిగాడా? మనకి ఏ విషయమూ తెలీదు. ఎలాగో దీని గురించి ఎంక్వైరీ చేయడానికి హరి అక్కడి నుంచి బయలుదేరి రాడు. మనం ఏం చెప్తున్నామో అది మాత్రం తెలుసుకుంటే చాలు. బాలాని వేణుని మనం మర్చిపోదాం. ఉన్నాయి, అయినా పర్వాలేదు. అందంగా ఉన్నావే, గుడికెళ్ళి వస్తున్నావా? స్నానం చేశారుగా? మరే నిన్నే స్నానం చేసి. అయ్యో, పర్వాలేదు, అది అలా ఉండనే. పని కోసం పూజ అర్చన చేయించానండి. చిన్న పనైనా సరే దొరికి 2 వారాలైంది కదా, నేను మొక్కును తీర్చుకోలేకపోయాను. అందుకే ఈ రోజు తీర్చుకున్నా. అలా అయితే నాతో చెప్పి కదా. ఆహా, చెప్తే మీరు గుడికి వచ్చేవారా? గుడికి కాదే, నేను కూడా అలాగనే బయటికి వెళ్ళేవాడిని కదా. ఎక్కడికి వెళ్ళటానికి? అది నిన్న రాత్రి నేను అసలు పడుకోలేకపోయాను. అందుకే ఉదయం దున్నపోతలో నిద్రపోతున్నారా? అది కాదే, నేను వేణు గురించి ఆలోచించాను. నాన్న చెప్పినట్టు కంపెనీ వాళ్ళు జామీన్ ఇప్పిస్తే వాడు నేరుగా ఇక్కడికే కదా వస్తాడు. మనం ఎవ్వరం పట్టించుకోలేదని వాడు ఏది ఉంటే తీసుకుని కొడతాడు. అందులోంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రం ఉంది. ఇప్పుడే జైలుకెళ్ళి వాడిని కలిసి, రే నిన్ను జామీన్లో ఇడిపించడానికి నా దగ్గర ఏమీ లేదురా అని వాడికి చెప్పాలి. ఆశా దగ్గర, సుమేష్ దగ్గర డబ్బులున్నాయి. వేణు భాగం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదండి. కావాలంటే సుమేష్ వెళ్తాడులే. ఏవే, వాడి వెళ్లకుండా ఉంటేనే మనకు మంచిది. వేణు రాగానే వాడి మెడే పట్టుకుంటాడు. వేణు వాడిని కొట్టి పక్కనేస్తే మనకే కదా మంచిది. సుమేష్ ని కొడితే మనకేం లాభం వస్తుందండి? ఏమే మొద్దు, ఈ విషయంలో వేణు సుమేష్ ని ఆశాని ఇంట్లోంచి బయటికి తరవితే ఇంట్లోకి రాజా ఎవరో? అది వేణువే కదా. అనేలా వాడికి జామీన్ మాత్రమే దొరుకుతుంది కదా. కేసు ఉండడం వల్ల చేతిలో డబ్బులు లేకపోతే ఖచ్చితంగా శిక్ష పడుతుంది కదా. వాడు జైలుకి, సుమేష్ ఆశా ఇంట్లో, అమ్మకు బాగొక మంచంలో, నాన్నగారేమో గుడిలో. అప్పుడు ఇంటి హెడ్ మాస్టర్ ఎవరు? ఇక నేనే. నువ్వు ఎగతాలు చేయకో, ఇక్కడ నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. దానికి ముందడిగే ఈ పయనం. ఇదంతా నిద్రలో వచ్చే కళ లాంటిదేనండి. నిద్ర లేవుగానే అన్ని మాయమైపోతాయి. ఊరికి అతన్ని చూడ్డానికి వెళ్ళి ఉన్నవన్నీ ఖాళీ చేయకండి. ఏమే, ఈ ముందడిగి వేయడమే చాలా మంచిదే. వాడు జామీన్లో వచ్చిన మొదటి దెబ్బ మనకు అసలు పడకూడదు. ఒక అడుగు ముందుగా ఉంటేనే మంచిది కదా. సరే, నేను వెళ్ళొస్తాను. తర్వాత
నీ బ్యాగ్లోంచి ఒక 500 కనపడకుండా పోయే అవకాశం ఉంది. అదెలా? అది ఎలాగో నాకు తెలియదు, తెలియకుండా నా పాకెట్లోకి వచ్చినాయి. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. వద్దొద్దు, 500 సరిపోతాయి. సమయం లేదు, వెళ్ళొస్తాను. బాలా, మా ఆయన వేణుని చూడ్డానికి వెళ్ళాడు. సంఘం నుండి డబ్బులు రావడం కొంచెం లేట్ అయింది, అందుకనే. లేదంటే ఆయన్ని వేణుని చూడ్డానికి ఎప్పుడో పంపించుండేదాన్ని. నీకు వేణుని చూడాలనిపించట్లేదా? మనోవ్యాధి ఉన్న ఒక మనిషికి భార్యగా అన్నిటినీ నేను సహించాను కదక్కా. కానీ ఒక హంతకుణ్ణి చూడ్డానికి నాకు మనసు రావడం లేదు. జామీన్లో తీసుకురావాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. యాక్సిడెంటల్గా జరిగినా పోయింది మనిషి ప్రాణం కదా. ఆ భయం నా మనసులోంచి ఇంకా పోలేదు. ఒక మనిషిని చంపడానికి ముందు ఆయన నా గురించో బిడ్డ గురించో ఆలోచించలేదుగా. అలాంటప్పుడు నేనెందుకు వెళ్ళి చూడాలి? ఆయన చూసిరా నువ్వు, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేయాలన్నా డబ్బు కావాలి, అది మాత్రం ఎవరి దగ్గర లేదు. ఎంత పెద్ద వకీల్ని పెట్టి కేసు జరిపించినా చాలా సంవత్సరాలు వేణు జైల్లోనే ఉంటాడు. అంతవరకు నువ్వు పాప ఏం చేస్తారు? అది చాలదన్నట్టు కడుపులో ఇంకో బిడ్డ. నేను ఆశపడే దారిలో నా జీవితం వెళ్ళట్లేదక్కా. ఎలాగైనా బిడ్డల్ని పెంచాలి, అది మాత్రమే నా మనసులో ఉంది. నువ్వు నాకొక సహాయం చేయాలక్కా. ఈ డబ్బు సతీష్ బావకిచ్చి వంటకు కావాల్సినవి కొనాలి, పాపకి పాలు కూడా. నీ దగ్గరే ఉండ నువ్వు. నేనిప్పుడు పనికి వెళ్తున్నాను కదా, నిన్ను నీ బిడ్డను చూసుకోవడానికి అది సరిపోతుందిలే. నా దగ్గర డబ్బుంచుకొని నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది ఉంచక్కా. వేణు ఇక్కడ ఉన్నప్పుడు నీ మీద ఎంతో కోప్పడి మాట్లాడాను. నీ మనసు గాయపడేలా కొన్ని పనులు కూడా చేశాను. అదంతా వేణు మీద ఉన్న కోపంతోనే చేశాను. ఇప్పుడు అతను ఇక్కడ లేడు కదా. రక్షణ కోసం వచ్చిన నీకు నీ బిడ్డకి నా వల్ల అయిన సహాయం చేయడం నాకు సంతోషమే బాలా. ఈ డబ్బు నీకెప్పుడైనా అవసరమవుతుంది. తర్వాత ఇంకో విషయం, నేను లేనప్పుడు మా ఆయనకి ఈ డబ్బు మాత్రం ఇవ్వకు. అది ఆ తర్వాత మాయమైపోతుంది. నా సంతోషం కోసం నువ్వు ఇది తీసుకోక్కా. చేసిన సహాయానికి, పెట్టిన తిండికి లెక్కలు రాసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆ గుంపులో నన్ను చేర్చకు బాలా. తుపాకీతో వచ్చిన ఒకడిని నువ్వు కత్తితోనే లేపేశావు చూడు. నిన్ను చూస్తే గొప్పగా ఉందిరా. చంపాలనుకుని నేను చంపలేదురా, నాకున్న కోపానికి. ఈ కోపం అన్నిటికీ సమస్య. స్వభావానికి నువ్వు ఒక ఏనుగువి. ఆ ఏనుగుకి మదం ఎక్కిందంటే ఇంక చెప్పాలా ఏంటి? ఏదో మాట వరుసగా చెప్పానురా అంతే. మీరుంటున్న ఇంటి పక్కనే ఇది జరిగిందా? ఇంటికి వచ్చే దారిలోనే రాత్రి దాక్కున్న ముందు వచ్చినప్పుడు వాడిని కొట్ట మొదలెట్టాను. నువ్వు ముందు కట్టున్నావా? కొంచెమేరా. అందుకనే మరి ఇల్లు కొట్టావు. గొడవ స్టార్ట్ అయిన వెంటనే వాడు గండి తీసి నన్ను బెదిరించాడు. నేను కత్తితో పొడిచి చంపేశా. ముందు తను తుపాకీతో నిన్ను బెదిరించడం వల్ల నువ్వు ఆత్మరక్షణతో చంపావని కోర్టులో చెప్పొచ్చు. కోర్టులో చెప్పొచ్చని ఊరికే చెప్తే సరిపోదు, లాయర్ని అరేంజ్ చేయాలి.
నేను జామీన్లో బయటికి రావాలి, బాలాని కలవాలి. అరే నేనన్నీ సుమేష్తో చెప్పు ఉంచానురా. వాడిక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పాను. సుమేష్ నిన్ను చూడ్డానికి వచ్చాడా? వచ్చాడు. హై రేంజ్ వరకు వెళ్ళి ఏమేం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసి కేసు సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తానన్నాడ్రా. వాడు నీతో కూడా చెప్పాడా? వాడిని అసలు నమ్మకూడదు, వాడు ఊరికే చెప్తూ ఉంటాడు. ఒక్కరోజైనా నేను బయటకు వచ్చి బాలాని కలవాలి. నేను పుడిచి చంపిన వాడికి తనకి ఏదో సంబంధం ఉంది, లేదంటే వాడు ఎందుకు నన్ను చూసి అలా పారిపోవాలి? ఇవన్నీ నేను బాలా దగ్గర అడగాలి. నువ్వు తన్ని చంపి ఇక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ ఉంటే ఇంకెందుకరా జామీన్ తీసుకోవాలి? వాడికి తనకి ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే ఇక తనకి ప్రాణం ఉండదురా. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపో. ముందు బయటికి రావడానికి దారి చూడాలి. నేనే దారి కనిపెడతాను. కేసు జరగాలంటే లాయర్ని అరేంజ్ చేయండి. ఇది దొంగతనం కొట్లాట కాదురా, హత్య కేసు. బాగా డబ్బులు కావాలి. నేను తిరిగి వెళ్ళడానికే నా దగ్గర చిల్లర డబ్బులు ఉన్నారా. నేను బయటికి రావాలరా. వెళ్ళి అమ్మతో చెప్పు నా షేర్ని అమ్మేయమని. దానితో కేసు చెప్పండి. ఇది మంచి ఐడియా. నీ షేర్ అమ్మేసి ఆ డబ్బులతో నువ్వు బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను ఈ విషయాన్ని త్వరగానే మన ఇంట్లో చెప్తాను. త్వరగా అరేంజ్ చేయండి. అది నేను చూసుకుంటాను. వేణు, నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు కదరా? తినటానికి తాగటానికి దొరుకుతుంది కదా? బ్రతకడానికి ఏ మార్గం లేకపోతే నేను కూడా ఏదో ఒక నేరం చేసి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా. 3 పూట్ల భోజనం దొరుకుతుంది కదా? నువ్వు ధైర్యంగా ఉండు. నీ షేర్ అమ్మి నిన్ను బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి వెళ్ళొచ్చు కదా. కాల్ కూడా రీచ్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన చోట టవరే లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? వేణు అన్న చూడ్డానికి జైలుకి. విషయమేమీ మనం అనుకున్నట్టుగా లేదు. చనిపోయిన అనిరుద్ధ్ అనబడే వ్యక్తి పోలీసుల్ని మోసం చేస్తూ తిరుగుతున్న క్రిమినల్. వాడు 2 రోజులు తలదాచుకుంటున్నది వేణు అన్న ఉంటున్న అద్దె ఇంట్లో అని అక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇదంతా ఆయన ఎందుకు ఒప్పుకున్నారు? వేణు అన్నకు తెలియకుండా మీ బాల అక్కే వాడిని అక్కడ రహస్యంగా ఉంచింది. వేణు అన్నకు తెలియకుండా బాలాకి వాడికి ఏదో సంబంధం ఉంది. బాలాక గురించి ఇలా చెప్తే నేను అస్సలు నమ్మను. ఆశ, నేను చెప్పేది నిజం. బాలాతో తనను చూసినప్పుడు వేణన్న పొడి చేశాడు. వాడు కూడా చనిపోయాడు. ఇదే జరిగింది. బాలాక తప్పకుండా అలాంటి చేయదండి. చూసిన వాళ్ళంతా సందేహించడం వేణుబాబుకి అలవాటే కదా. దానివల్ల గొడవ పడటానికి వెళ్ళుంటారేమో. నువ్వు బాలాని కాపాడడం కోసం చూడకు. తన వల్లనే వేణన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత ఏమీ తెలియని అమాయకురాల్లగా ఇక్కడికి వచ్చి మనల్ని మోసం చేస్తుంది. ఇక చూస్తూ ఊరుకోవడం నా వల్ల కానే కాదు. సుమేష్ బావ ఏం చేయబోతున్నారు? ఈ ఒక్క కారణం చాలు తన ఇక్కడి నుంచి గెంటేయడానికి. ఇక నుంచి తను ఇక్కడ ఉండకూడదు. నిన్నే చచ్చిన వాడికి నీకేమిటే సంబంధం? నేను జరిగిందంతా ఏమిటో ఎంక్వైరీ చేశాను. వేణు అన్న లేని టైంలో నిన్ను చూడ్డానికి వచ్చిన వాడే కదా చచ్చినవాడు. నిజం కాకపోతే తను చెప్పని. వేణు అన్న వచ్చిన టైంలో తప్పించుకోవాలి అని చూసిన టైంలోనే వాడు దొరికిపోయాడు, అంతేనా? అదే కదా నిజం. ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకురాలో నుంచున్నావు. నువ్వు ఇకపైన ఇక్కడ ఉండకూడదు. అది మీ అన్నయ్య వేణుగోపాల్ నుంచి చెప్పమను. కానీ తను జైల్లో ఉన్నాడుగా. అది నా ప్రాబ్లం కాదు. అవునే, సుమేష్ బాబా, వేణు అన్న జైలుకు వెళ్ళడానికి నీ అక్రమ సంబంధమే కారణం. నువ్వు అక్కడ చెడు తిరుగులు తిరుగుతున్నావుగా. సుమేష్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక దెబ్బ పడింది అని బాధ కాదు, అది
నీ చేత జరిగిందన్న అవమానం అతని జీవితాంతం మర్చిపోడు. వాడు నన్ను ఏం చేస్తాడక్క? చంపుతాడా? అంత ధైర్యం వాడికి లేదు. అంత ధైర్యం ఉంటే అలా మాట్లాడుతూ ఉండడు. నువ్విప్పుడు ఒంటరిగా లేవు బాలా. ఒక బిడ్డ చేతుల్లోనూ ఇంకో బిడ్డ కడుపులో ఉంది. వాళ్ళకేం జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బ వల్ల సుమేష్ అహంకారం కొంచెం తగ్గుంటుంది. కానీ తను నీ మీద ఎలా పగ తీర్చుకుంటాడన్న భయంగా ఉంది. సుమేష్ని మార్చడం కోసం నేను ఇక్కడికి రాలేదు, జీవించడం కోసం వచ్చాను. మా వాళ్ల నుంచి ఏం కావాలో లెక్కలు చెప్పి తీసుకుని జీవితాంతం చూసుకుంటామని చెప్పే కదా ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఆయన 2 పిల్లల తల్లిని నేను. వేణుగోపాల్కి ఈ ఇంట్లో హక్కు ఉంది. ఆ హక్కు ఇప్పుడు నాది.